అందరికీ నమస్కారం. నేను మీ రజనీ రుద్రమ. వెల్కమ్ టు క్రాంతి జ్యోతి. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం నుండి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎంతో రాజకీయ అనుభవం కలిగి 6 సంవత్సరాలు డీసీసీ ప్రెసిడెంట్గా వరంగల్లో రాజకీయ చతురత కలిగిన మేధావి మహాజ్ఞాని అయిన మన ఎర్రబెల్లి స్వర్ణ గారికి ముందుగా మా క్రాంతి జ్యోతి నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు. మహిళా కాంగ్రెస్ నుంచి పేరెన్నిక గల మహిళలు అందరికీ నోట్లో నానే పేర్లు ఒక 2-3 ఉన్నాయి. వాళ్ళ గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. ముందు స్థానం మన బీసీ బిడ్డ నేరెల శారద గారు. ఇప్పుడు మాజీగా ఈ రోజు నుండి పిలువబడే సునీత ముదిరాజ్ గారు. నేరెల శారద గారు పార్టీ లేనప్పుడు కూడా ప్రతి కార్యకర్తను మహిళను బలోపేతం చేసి ప్రతి ధర్నాలో ముందుండి ఎన్ని కేసులైనప్పటికీ ఎవరికి జంకక భయపడక ముందు స్థానంలో ఉండి బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడానికి మహిళలను యాక్టివ్గా చేసి ఆ ఘనత దక్కించుకున్న మహిళ మన నేరెల శారద గారు. కాబట్టి పార్టీ బలోపేతమైన వెంటనే నేరెల శారద గారిని గుర్తించి ఆమెకు మహిళా కమిషన్ చైర్మన్గా మనకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది సునీత ముదిరాజ్ గురించి. ముదిరాజులలో ఓట్ల జనాభా దామాషా ప్రకారం సగం జనాభా ముదిరాజులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ రంగంలో మంత్రులుగా ముఖ్యమైన స్థానాల్లో ముదిరాజులు మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. సునీత గారు ఒక కార్యకర్తగా 32 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం కలిగి ఒక క్రిమినల్ లాయర్గా మహిళలకు ఎప్పటికప్పుడు యాక్టివ్గా వాళ్ళను మైండ్ వాష్ చేస్తూ ఆమె ప్రెసిడెంట్ అయిన అనతి కాలంలోనే ఇంచుమించు 270 ధర్నాలు 1,40,000కు పైగా సభ్యత్వాలు చేసిన ఘనత సునీత గారికి దక్కింది. అయితే ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో సునీత గారు ఆమెకు సంబంధించిన పదవిని ఎర్రబెల్లి స్వర్ణ గారికి ఇచ్చారు. కాబట్టి ఆ పదవిని సునీత గారికి ఇవ్వడం నిజంగా సమంజసం. ఎందుకంటే మారుమూల మాలాంటి మహిళలు ఎంతో మందిని కూడా ఆమె సొంత ఖర్చులతోటి ఢిల్లీకి నారీ న్యాయ్, ఓట్ చోరీ గద్దీ చోడో, 42% రిజర్వేషన్, బీసీ బిల్లు కోసం కొట్లాటలకు ధర్నాలకు ఆమె వెళ్తూ మాలాంటి ఎంతోమంది వేల మంది మహిళలను ముందుకు తీసుకెళ్ళి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలా కంటికి రెప్పలాగా కాపాడుకొని కాంగ్రెస్ మహిళా కుటుంబాన్ని రక్షించింది. కాబట్టి ఆమెకు ఇప్పుడు ఖాళీ అయ్యే ఆ మహిళా కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం సమంజసం. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని వినికిడి జరిగిన మాటలు ఏంటంటే, కేకే గారి బిడ్డ అంటే రాజ్యసభ ఎంపీగా తను త్యాగం చేసిన టికెట్ విషయంలో తన బిడ్డకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి మహిళా కమిషన్ చైర్మన్ ఇస్తారు అనే వినికిడి వినిపిస్తుంది. కానీ ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఆమె మేయర్ పదవి ఆమెకే ఉండేది. 30 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఒక ఆడబిడ్డ అందరినీ విమర్శలు ఎన్ని ఎదురైనా అక్క ఈ పదవి కావాలి, మేము కార్యకర్తగా వర్క్ చేస్తున్నాము అని అంటే వెంటనే దృష్టికొచ్చిన వెంటనే ఎవరికి భయపడకుండా గాంధీ భవన్లో చెల్లెళ్ళ కోసం అక్కల కోసం ధర్నా చేసి కూడా ఎంతో రూమర్స్ క్రియేట్ అవుతూ ఉంటే కూడా
ఆమె నిబ్బరంగా ఉండి ఈ రోజు వరకు కూడా ఆమె సునీత ఒక ప్రాశస్తమైన స్థానం సంపాదించుకుంది. కాబట్టి మహిళలను యాక్టివ్ చేసిన సునీత గారికి మహిళా కమిషన్ చైర్మన్గా ఇవ్వాలి. ఆమెకు పదవి ఇచ్చి ఆమె ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని నాలాంటి మామూలు మహిళా కార్యకర్తలు 12-13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేసి కూడా పాత వాళ్ళ పాతర కొత్త వాళ్ళ జాతర జరుగుతుంటే మౌనంగా చూస్తూ పల్లె నుంచి ఢిల్లీ వరకు పాలిటిక్స్ అనుభవం కలిగి కూడా చిన్న పోస్ట్ అడిగినా ఏదో ఒక వంక, పెద్ద పోస్ట్ అడిగినా ఏదో ఒక వంకలు పెడుతూ మహిళలను చిన్నచూపు చూడడం చాలా తప్పు. ఇప్పుడొచ్చే మహిళా కమిషన్ చైర్మన్ల విషయంలో డైరెక్టర్స్ విషయంలో ఎన్నో రకాల పోస్టులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వని ఎన్నో పోస్టులు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఎర్రబెల్లి స్వర్ణక్క గారికి నా నుంచి విన్నవించే విషయం ఒకటే, అలాగే పిసిసి చైర్మన్ మహేష్ గౌడ్ గారికి కూడా విన్నవించేది ఒకటే, ఖచ్చితంగా మా మహిళలను గుర్తించి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, రాహుల్ గాంధీ గారి దృష్టికి, ప్రియాంక గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు సముచిత స్థానం కల్పించాలి. అలాగే అక్కడ మచ్చుతునకల్లాగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పనిచేసిన వాళ్ళు మరుగున పడ్డ వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలుపుకొని పదవులు అనేది ఇవ్వాలని నేను విన్నవిస్తున్నాను. అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అల్కలంబ గారికి నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతోమంది మహిళలను యాక్టివ్గా చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆమె పోస్టుల ద్వారా మహిళలను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ సునీత గారికి ఏ విధంగా అయితే ఇన్ని రోజులు స్థానం కల్పించారో అలాగే ఎర్రబెల్లి స్వర్ణ గారికి కూడా అలాంటి కార్యక్రమాలలో మీరు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా శానిటరీ నాప్కిన్ ప్రాజెక్టులో మహిళలను కొంతమందిని భాగస్తులు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మహిళా కార్యకర్తగా ఇది నా ఆవేదన మాత్రమే. ఖచ్చితంగా మహిళలను గుర్తించి వారికి సంబంధించిన పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించండి. ఎంతోమంది మహిళలు మరుగున పడి అడిగితే ఏమంటారో అని మౌనంగా ఉంటూ అడగకుండా మనోవేదనకు గురవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ విషయము పాజిటివ్గా తీసుకొని మహిళలకందరికీ సముచిత స్థానం కల్పించాలని, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చిన మహిళా కాంగ్రెస్ను గుర్తించాలని, గౌరవించాలని, మహిళా కాంగ్రెస్ను ముందుకు తీసుకుపోవడానికి పార్టీ పెద్దలందరూ ఆలోచించాలని మనసారా కోరుకుంటూ మీ రజనీ రుద్రమ, మహిళా